నొప్పులండి. అన్నగారు సినిమా చూస్తుంటే అంతేనే కొట్టి కొట్టి చేతులు ఎప్పుడతాయి. ఆ నొప్పులు కాదండి. ఈ నొప్పులా? ఇప్పుడు 8వ నెలే కదా. ఎవరన్నా సాయి చేయండమ్మా. దడిగట్టండి. వాడికి లోపలేం లేదే. మీకుంటే ఏం లాభం? నాకు ఎలాగో ఏ నొప్పులు భాగ్యం లేదు. ముందు నోరు మూసుకొని బయటికి వెళ్ళండి. అలాగే చంద్రం గారు ఏమి కంగారు పడకండి, ఏమీ జరగదు. లోపల ప్రసవం జరుగుతుంటే ఏమి జరగదని చెప్తావేంటయ్యా? ఎవడయ్యా నువ్వు? నేనండి, మీ పక్కింట్లో ఉండే సుబ్రహ్మణ్యాన్ని. ఏమండి మీకు మగబిడ్డ అనుకున్నానే, నువ్వు వాడెవరితో పంచి లాగినప్పుడే శకునం వదిలింది. మగపిల్లాడే పుడతాడు అనుకున్నానండి. బిడ్డేంటి ఉడుకు పలుకు లేకుండా ఉన్నాడు? అబ్బే ఏం లేదండి, అడ్వాన్స్ ఎంట్రీ కదా, ఎర్త్ మీద బెర్త్ కన్ఫర్మ్ అయిందని ఇంకా తెలిసి ఉండదు. ఒక్క నిమిషం నేను చెప్తానండి. ఇక మీకంతా ఉచ్చదశే. ఏమిటి ఈ అల్లకల్లోలం? ఏం జరుగుతోంది ఇక్కడ? కుబేరా, ఏమి ఈ ప్రకృతి వైపరీత్యము? వాయు వరుణ అగ్నిదేవుల మధ్య రంభ గురించి రభస జరుగుతున్నదా ఏమి? అదే తెలియకునేది ప్రభు. వాయుదేవా, మీ కోపమునకు కారణమేమి? కోపమా కొత్తిమీర కట్ట? నేను వచ్చింది గాలి కొట్టుకొని. ఏమిటి దేవేంద్ర ఇదంతా? పనులన్నీ మానుకొని ఇంట్లో కూర్చున్నా మా ప్రభావం మమ్మల్ని మడత పెట్టేస్తుంది. ఏం మడతో ఏమో, ఈ ఆసనాన్ని వదిలితే ఎగిరెళ్ళి ఏ లోకాల్లో పడతానో తెలియకున్నది. కానీ ఒకటి మాత్రం అర్థమవుతున్నది, మన గుంపల ముంచే విపత్తి ఏదో సృష్టించబడేది దేవేంద్ర. మనం నిర్వర్తించు పనులు మనపైనే ప్రభావం చూపుతున్నాయంటే మన విధుల్ని ఆ బ్రహ్మ మరి ఒకరికి అప్పచెప్పిన నా అభిప్రాయం దేవేంద్ర. సందేహమే లేదు, ఆ శక్తి ఆయనకి గాక మరెవరికి ఉండదు. పదండి, వెళ్ళి ఆ సృష్టికర్తని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మదేవ, ఇంతటి వైపరీత్యం సంభవిస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉండడంలో మీ ఆంతర్యం ఏమిటి? చేయవలసినదంతా చేసేసి తనకు కావలసిన ఫలితం దక్కించుకున్నాక తేలుకుట్టినా దురదని గోకినంత సమ్మగానే ఉండును. వాయుదేవా, ఏమి నాపై అభాండాలు? అభాండాలా? మీ మనసులో మా పైన ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని పిలిచి అడగవలను, అంతేకాని మేము నిర్వర్తించు విధుల్ని వేరెవరికో అప్పగిస్తారా? అసలు అసలు మేము చేసిన తప్పిదం ఏంటో మాకు తెలియాలి. వరుణదేవా, నీ కుళాయి కట్టివేయము. ఈ విపత్కర పరిస్థితికి కారణం మీ పాపం కాదు, మా విధి నిర్వహణలో జరిగిన చిన్న లోపం. నారాయణ నారాయణ, పితృదేవులకు ప్రణామములు. ఏమిటి తండ్రి ఎన్నడూ లేని విధంగా ఈ పరిణామములు? పాదుకలతో కొడితే పళ్ళు రాలిపోతాయి. ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక నీ చిడతల వాయింపుతో ఒత్తి వెలిగించితివి. చూడు లోకాలన్నీ ఎలా అల్లకల్లోలమైపోతున్నాయో. నేనేమి చేసి తిని తండ్రి? నువ్వేమీ చేయలేదు నాయనా, నాతో చేయించితివి. నారాయణ నారాయణ, జననీ జనకులకు ప్రణామములు. తండ్రి గారేదో తలలకు మించిన భారంతో విధి నిర్వహణలో నిమగ్నమైనట్టున్నారు. అవును పుత్ర, భూలోకమునకు పంపు తెలుగు చలనచిత్ర కవుల తలరాతలు, వారు వ్రాయి రాతలు రాయిచుంటిని ప్రసవమునకు పంపవలను కదా. అయినను నాకు చిన్న మనోవేదన ఉన్నది, తీర్చెదరా? వద్దు నాయన, ఆ తర్వాత ప్రసవ వేదన నేను పడలేను. నీ సంగతి నాకు తెలుసు కదా. నా రాతలేవో నన్ను రాసుకొని నీవు వెళ్ళుము. నా కోరికను ఆ రాతలే తండ్రి. అంటే అంటే మీ కలముతో ఆచార్య ఆత్రేయ, వేటూరి, సినారే లాంటి ఎందరో మహాకవులను సృష్టించి వారి చేత అద్భుతమైన పాటల్ని రాయించి కోట్లాది ప్రజల్ని రంజింపచేసి తిరిగదా. మీ కలమునకు అంతటి కళ ఉన్నను మీ సహధర్మచారిణికై కనీసం ఒక్క పాట కూడా రాయలేదే అని. తన కోసం కనీసం మీరు ఒక్క పాట రాసినా నా తల్లి కళ్ళల్లో ఆనందం చూసేదను. నేను ఖాళీగా ఉన్నప్పుడు కబురు పెడతానులే, వచ్చి చూద్దువు గాని. నీలాగా నేను పని లేకుండా కూర్చోలేదు ఇక్కడ. వెళ్ళు. అది కాదు సరసు, సరసు. నీ ఆనందం తగలయ్యా, పెట్టావుగా నాకు. సరసు, నీ బొంగమూతి అనినా నాకు చాలా ఇష్టం. మాకి బొంగమూతలు చేదుడు ముక్కులు తప్ప ఇంకేం మిగిలాయని. అది కాదు సరసు, ఈ అలకనే పలక మీద నా చిలకకు పాటల మాలి కలినచో సంతోషమేగా. అలా భూ తగిలి రాత లేకుండానే పుట్టాడు నెల తక్కువ వెధవ. రాత లేకుండా పుట్టాడంటే వాడికి మరణం లేదుగా. అంతేకాదు, వాడికి మనతో సమానంగా శక్తులున్నాయి. మనస్ఫూర్తిగా వాడు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. అప్పుడు మనకు బాగా తీరుతుంది. వాడు పుడితేనే ఇలా ఉంటే శక్తులున్నాయని వాడికి తెలిస్తే మన పరిస్థితి ఏమిటి?
నారదా ఓసారి ఆ చిడతలు ఇలా ఇవ్వు. దేనికి? చెక్క భజన చేసుకోవడానికి. వెటకారమా? లేకపోతే ఏమిటండి, చేయాల్సిన పనులకు చెయ్యిచ్చి సరసాలకు చేయి చాస్తే ఇలాగే ఉంటుంది. చూడు నారదా చూడు, నా కంటి చూపుకే భయపడే ఈ ఇంద్రుడు నన్నే పరిహసించుతున్నాడు. ఇదంతా నీ వల్లనే. నిన్ను తండ్రి శాంతించు. సమస్య నా వల్లే కదా, పరిష్కారము నేనే చూపేదా. ఏమది? ఇప్పుడు జీవుల్ని పుట్టించేది మీరు, మరి గిట్టించేది ఎవరు? యముడే కదా. ఆయనను అడిగినా సమస్య సరిచేయను కదా. వాయుదేవా, వెంటనే వెళ్ళి ఆ యముడిని తోడుకొని రమ్ము. అటులేనే. వాయుదేవా చెవులు పోయా? నేను తీసుకురమ్మంది యమధర్మరాజుని, ఈ చిత్రగుప్తుని కాదు. యమధర్మరాజులు వారు రానన్నారు. ఈ గాలితో కబురంపిన గాలి వార్తలుగా కొట్టివేయదునని నాతో వర్తమానం పంపినారు. రానన్నారా? అదేగా చెప్పేది. మీది మీరే చిత్రగుప్త. ఆహా, మీ సమస్యను మిమ్మల్నే పరిష్కరించుకోమన్నారు. బాయ్. తండ్రి శాంతించు. ఆ యముడి బలుపుని ఎక్కడ కలపాలో ఎలా చిలకాలో నాకు బాగా తెలుసు. ఇక ఈ సమస్య మనది కాదు, యముడిది. ఆ యముడికి మొగుడే ఆ నెల తక్కువ వాడు. ఏమండి, అబ్బాయి పాస్ అయ్యాడా? పాయసం చేస్తాను. పాయసం కాదు, పాయసం కలిపెట్టి వెదవకి చిసే. అంటే మళ్ళీ పోయిందా మావయ్య? ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదే. బానే రాశానే, మిస్ అయి ఉంటుంది. నాన్న, నా ముందు వెనకాల నంబర్లు చూడు. ఎందుకురా? వాళ్ళ పేపర్స్ లో చూసి రాసావా? వాళ్ళే నా పేపర్లో చూసి రాశారు. అందుకే వాళ్ళు కూడా పోయాయి. అమ్మయ్యా, వాళ్ళు పోయినాయా? నెల తక్కువ వెధవా. 2 ఏళ్లలో పూర్తి చేసిన ఇంటర్మీడియట్ లో 10 రోజుల్లో పాతిపోయావు. నీతో చదువుకునే ఎదవలందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారా? ఆ ఎదవలతో మనకి ఎందుకు నాన్న? రేయ్, ఎదవ సన్నాయి సంగీతాలు ప్లే చేసావంటే నేను చంపేస్తాను. ఇంకో ఇడ్లీ. తిన్నానా? రేయ్ రేయ్ జోకర్ వెధవా, నేను ఇలా తిరుగుతుంటే తినేలా సహిస్తుందరా నీకు? అదేంటో నాన్న, పద్దు చేత్తో టిఫిన్ తింటుంటే మీ తిట్లు కూడా ఆమ్లెట్ లా అరిగిపోతున్నాయి. ఏంటండి అలా తిడతారు పసిగుడ్డుని? వీడు పసి కూడా పెళ్లి చేస్తుంటే వీళ్ళంటి పనికి మాలిన వాళ్ళని 10 మందిని కానీ ఉండేవాడు. మరీ 10 మందినా? ఊరుకోండి నాన్న, సిగ్గేస్తుంది. సిగ్గు లేదురా నీకు? ఎప్పుడు బాగుపడతావురా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ పనికి మాలిన బ్యాచ్ తో నాటకాలంటూ తిరగడం చిచి. తమ్ముడు గురించి టెన్షన్ పడకు, చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి తప్పకుండా వస్తాడు. రేయ్, మీరంతా ఇలా గారాబం చేపెట్టి వాడు ఏ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అగ్రజ, మాకు ఒక స్మాల్ డౌట్. ఏడు. మీరు నేను ఒకే తండ్రి గర్భంలో జనించినాము కదా, మీరు నల్లగా మేము తెల్లగా ఎందులకు? పురాణాల్లో ఏలెడితే ఏలు ఇరిసేత్తండ్రు ఈ చేతవా. ఏంట్రా లిప్స్టిక్ పోయిడా? నేను సేతనే, హనుమంతుని కాదు. సరిగ్గా పుయ్యహ. రాగరా ఏంట్రాడు? నా పిల్లల మొహన్ రంగేస్తున్నాడా? రంగంలో దించడానికి ట్రైలింగ్ చేస్తున్నాడా? వాడి ముఖానికి ఇంకా రేజర్ అవ్వలేదు. అనుమానించడానికి అద్దు పద్దు ఉండక్కర్లేదా? అది అద్దులు దాడితే నేను పొద్దులు రాసుకోవాలి ఇక్కడ. అయినా నీకే అది నీ పెళ్ళం కాదు కదా, ఎన్నైనా చెప్తావు. అసలు ఈ నాటకాల్లో నమ్మటానికి వెళ్ళలేదు రోజు. నారాయణ నారాయణ. ఏమో ఆ స్త్రీకి మీరేమోదురు? ఇస్త్రీ పెట్టిని, అది నా పెళ్ళం. ఏ అనుమానం వచ్చి. ఏంట్రోయ్ అనుమానించే రేస్ నీకు కూడా ఇచ్చింది అది? ఏంటి కదా? నా అనుమానము నిజంగా సీత నీ సతియేనా, లేదా అక్కడున్న రాముడు సతియా? కృష్ణుడి గట్టప్పుడు ఒకటి బతికిపోయావురా, లేకపోతే సచ్చుండేవాడివి. చెప్పాను కదా అది నా పెళ్ళమని. కోపం వలదు. ఇచ్చట పరిస్థితులు చూసి అతగాడే తన భర్త అని నాకు అనుమానం కలిగినది. శాంతముతో నా అనుమానం తీర్చినా నా శిరోభారం తగ్గును. సరే, నీ అనుమానం ఎలా తీర్చాలరా? నీవిప్పుడు తనని ఇంటికి పిలిచినా నీతో వచ్చినచో నీ సతియే, రానిచో రాకపోతే తోలు డోలైపోదేటి. సే ఇంటికి వెళ్ళిపోదాం పదా. నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా ఏంటి? నాకు నాటకం ఉంది, నేను రాను. నువ్వెళ్ళు. రావే. నేను రాను. నేను పిలిస్తే రావా? నేను రాను. చూసావా? ఏంటి, చేతి వెళ్ళిపోయిందా? ఎలా? అవును, దాని మొగుడే రావణాసురుడిలా వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. నేను అడిగింది ఇప్పుడు చేతి క్యారెక్టర్ లేకపోతే ఎలా అని. నేనున్నాను కదా. నారాయణ నారాయణ. ఒకసారి అర్థంలో నీ మొహం చూసుకో. సీత గడ్డపేస్తే సూర్పనకలా ఉంటావు. అవునరా, సీతా స్వయంవరం ఎపిసోడ్ లో నారదుడు క్యారెక్టర్ లేదు కదా, మరి ఈడెవడు? ఎవరైతేనేమి, నా ఉద్దేశము మీ లోటు భర్తీ చేయుటకు మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వారు చాలా మంది ఉన్నారని. ఇప్పుడు అర్థమైందిరా, గెటప్ చూసి నటుడు అనుకున్నాను. నీకు చాలా రకాల బిజినెస్లు ఉన్నారా? నారాయణ నారాయణ, నేనన్నది మా నాటక మండలిలో నటీమణుల గురించి. ఓహో, నీ టింగ్ వ్యాపారాన్ని కవర్ చేయడానికి నాటక మండలిని కోటింగ్ ఇచ్చావా? బాగుందిరా. మీరు మమ్మల్ని నమ్ముటలేదు. సర్లే, పిలిపించు. నీవే పిలువుము. నువ్వు పిలిస్తే రాదా? మీ లావాదేవీల మధ్యన నేనెందుకు? నీవే పిలిచిన సబబు. అవునా? అయితే ఒకసారి ఫోన్ చేయి. అక్కర్లే. నేత్రములు మూసి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో యమజ 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 అని పిలిచిన
ఎక్కడున్నను నీ చెంత వాలును. ఏంటో వీడు. అవునా, సర్లే ట్రై చేస్తాను. రేయ్, నిజంగా అమ్మాయినా? ఉండు చూసొస్తా. రేయ్, నువ్వెవడివి? లక్ష్మణుడివి. సీతను అలా చూడకూడదు. నువ్వు అలా చూడొచ్చా? నేను రాముణ్ణి. అవును, దీన్ని తీసుకొచ్చిన టింగ్ టింగ్ అడేడి. నువ్వు మామూలుడు కాదురా. ఎక్కడ పట్టావు కానీ పిల్ల ఉల్లిపాయ మీద నిమ్మకాయ రసంలో భలే ఉంది. అవును, నేను అలా పిలవగానే విత్ కాస్ట్యూమ్స్ తో 108 కంటే స్పీడ్గా వచ్చేసింది. కాంపిటీషన్ ముందే సెట్ చేసావేంటి? ఎలా సెట్ చేస్తేనేమి, నాటకం మొదలు పెట్టడం మా కర్తవ్యం. అదే మీకు ముఖ్యం. రే నాటకం స్టార్ట్ చేయమంటే లోపల కాపురం స్టార్ట్ చేశారా ఏంట్రా? ఆడియన్స్ సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. కొన్ని సెకండ్లలో సీతా స్వయంవరం ఘట్టం ప్రారంభం. ముందు స్క్రీన్ అయితే ఇప్పుడు ఇల్లిరిసే ఫస్ట్ పార్టిసిపెంట్ రావణాసురుడు. అటులని వెళ్ళి విరగదీసేదా? ఓ ఎరా తాగొచ్చావా? తాగితే కరెక్ట్ గా వచ్చేవాడిని. హాయ్, హౌ ఆర్ యు? ఇంత వెయిట్ గా చేసావు. ఈ రాములవతి రావణాసుడు చచ్చిపోయాడు తెలుసా? అమ్మో, ఇది కూడా వెయిట్ గా చేస్తావు. సాయంకాలం పేమెంట్ రా చెప్తాను. రే నరేష, నాటకం రెస్పాన్స్ అద్దరిపోయిందిరా. ఇదిగో నీ డబ్బులు, నీ పెళ్ళాం డబ్బులు. రే, నీకు హేరే అనుకున్నాను, బ్రెయిన్ కూడా పోయిందా? నాకు పెళ్ళం ఎక్కడదా? ఇందాక స్టేజ్ మీద సీత రే చూసిన ప్రతి ఓడు నిజంగానే నీ పెళ్ళామని ఫీల్ అయిపోయి అత్యంతలు కూడా అడిగేశారు తెలుసా? అవునా, భోజనం కూడా పెట్టించాల్సింది. ఇయర్ ఖాళీగా ఉందని అదే స్క్రీన్ ప్లే చెప్తే అమౌంట్ తగ్గిస్తా అనుకున్నావా? దాంటే బనేలు మానేసి బ్రాలేసుకుని తిరుగుతావు యాదవా. ఇటే మొగుడా, నిన్నే మొగుడా. ఏంటి ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా? అవును, నేను తీసుకొచ్చిన పెట్టమొహంగా డేడీ. సర్లే, ఆడంతా మాట్లాడుకున్నాడు తెలియదు కానీ ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచు. ఏంటి మామూలుగా అయితే 800, కానీ నీ ఫిగర్ కి ఆ ఫిగర్ తక్కువ అవుతుందని 200 ఎక్స్ట్రా ఇచ్చా. పండగ చేసుకో. మొగుడా, ఓ మొగుడా. ఏంటి ఆ 1000 రూపాయలు కూడా సరిపోలేదా? ఇదిగో ఈ 100 రూపాయలు కూడా ఉంచు. ఇంకా అంటే నాకు బ్యాండ్ పడిపోతుంది. అసలు నీకేం కావాలి? నీవే మొగుడా. ఇందాక నుంచి మొగుడా మొగుడా నో చంపేస్తున్నావు. నేను నీకు మొగుడినా? ఆ పంచభూతముల సాక్షిగా ఈ మండపమున మీరు నన్ను పెళ్లాడినారు కదా. ఇది రంగస్థలం, నిజ జీవితం కాదు. జీవితమే ఒక రంగస్థలం కదా మొగుడా. ఎదవ లాజిక్ లేకు. నువ్వెక్కడ తగిలేవా నాకు? నిన్ను కాదు, ఆ బ్రోకర్ నా సన్న అనాలి. మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని. నో డౌట్, ఇదంతా చెత్తలోడు స్కెచ్చే. దీన్ని నాకు తగిలిచ్చేసి ఆడెస్కేప్ అయిపోయాడు. జాగ్రత్తగా డీల్ చేయకపోతే బతికి ఇక్కడ ఫెవికిక్ అయిపోతుంది. ఏయ్, నువ్వు నన్ను వదలవా? పతి అడుగులు కదా పత్ని జాడులు. చ- మొగుడా, మొగుడా. ఇదేంటి టీవీ రిపోర్టర్లా వెంట పడుతుంది? ఆగుము మొగుడా, మొగుడా, ఆగుము. ఓ మొగుడా. అబ్బా, రన్నింగ్ బాగా చేస్తున్నావురా. మంచి ఫామ్ లో ఉన్న దొంగలో ఉన్నావు. ఏం కొట్టేసేవేంటి? చైనా కాదు, రష్యా. ఏంటి ఎటకారమే? లేకపోతే ద గ్రేట్ స్టేజ్ ఆర్టిస్ట్ నరేష్ ఫేస్ చూస్తే నీకు దొంగలా కనపడుతుందా? ఏ ఫేజ్ లో చూసినా అలా కనిపిస్తున్నారా? చూడు, నా లాంటి ఆర్టిస్టులు అంతే. ఆ వాటర్ లాగా ఆడియన్స్ మమ్మల్ని ఏ పాత్రలో ఊహించుకుంటే అలాగే కనిపిస్తాం. సపోజ్ సపోజ్ నువ్వు పోలీస్ కాబట్టి నీకు నేను దొంగలా కనిపిస్తున్నాను. అదే నువ్వు డాక్టర్ అనుకో, నీ కంటికి నేను పేషెంట్ లా కనిపిస్తాను. ఇది నా పెళ్ళాం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తున్నాను. పద. పెళ్ళాం మొగుడు. అమ్మయ్యా, బతికాను. ఏ చేయి వదులు. నాకు ఇటులన్నీ బాగున్నది మొగుడా. నాకు మాత్రం యాసిడ్ లో హ్యాండ్ పెట్టినట్టుంది. వదులు. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఇంతకు మునిపే ఆడుకుంటుంది కదా. ఇది ఇంకొక ఆట. నువ్వు 1 నుంచి 10 వరకు కళ్ళు మూసుకుని లెక్క పెట్టి తెరవాలి. తెరిచినచో నేను చెప్తాను కదా, ముందు మూసుకో. సరే. 1 2 3 4 5 6 7 8 9 10.
పీడ విరగడైంది. అర్జెంటుగా రిలాక్స్ అవ్వాలి.